వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మేము డీమార్ట్‌కి పోయినాం. డీమార్ట్‌కి పోయి ఏమేమి షాపింగ్ చేసినామో మీకు ఇప్పుడు చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ మా బావ 1, 2 టీ షర్ట్లు ఏదో నేను కొనుక్కోమని చెప్పిన, కొనుక్కోమన్నా అని చెప్పి ఆయనకు నచ్చినాయి అని చెప్పి ఇన్ని టీ షర్ట్లు కొనుక్కున్నాడు. 1, 2, 3, 4 వద్దు అనుకుంటేనే 4 టీ షర్ట్లు కొనుక్కున్నాడు. 2 బాక్సర్ షార్ట్స్ కూడా కొనుక్కున్నాడు. ఇంకా చట్నీ వేసుకోవాలంటే పల్లీలు ఉండాలి కదా, మరి పల్లీలు కూడా, కప్పులు, నూనె ప్యాకెట్స్. మేము ఎప్పుడు ఫ్రీడమే యూజ్ చేస్తాం, కానీ ఈసారి మా అమ్మమ్మ చెప్పిందని చెప్పి పల్లి నూనె తీసుకున్నాం. ఎట్లుంటుందో తెలియదు టేస్ట్. అంటే మా అమ్మమ్మ కూరలు అయితే బాగానే ఉంటాయి, అందుకే మేము కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం. నేను 2 ప్యాకెట్లు తీసుకుంటే మా బావ ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా చేసిండు. నేను రీసెంట్గా ఒక షార్ట్ అప్లోడ్ చేసిన కదా, ఇన్స్టాంట్ పరోటాస్ అని చెప్పి, అవి సూపర్ టేస్ట్ ఉన్నాయని చెప్పి మా బావ డీమార్ట్లో కనిపిస్తే ఈ 2 ప్యాకెట్లు కూడా తీసుకున్నాడు. కాకపోతే మాకు ఫ్రిడ్జ్ లేదు, ఇంకా మేము ఫ్రిడ్జ్ కొనుక్కోలేదు, కొత్త ఇంటికి షిఫ్ట్ అయినాం కదా. ఇంకా మా బావకి నాకు స్నాక్స్ అంటే ఫుల్ ఇష్టము. మేము మొన్న తెచ్చుకున్న పాపడాలు అయిపోయినాయని చెప్పి ఇన్ని పాపడాలు తీసుకున్నాడు. చూడండి, ఇన్ని పాపడాలు తీసుకున్నాడు. ఇన్ని ఒక్కసారే తీసుకుంటారా ఎవరన్నా? మళ్ళీ నేను అయిపోయినాయి అని చెప్తా అంట, అయిపోయినాయి అని చెప్పొద్దని చెప్పి ఇన్ని తీసుకున్నాడు. ఇంకా ఇడ్లీ రవ్వ, జీలకర్ర, ఉప్పు. ఒరే, నాకు మా బావ చెప్పే వరకు తెలియదు డీమార్ట్లో కొబ్బరికాయలు కూడా ఉంటాయండి. నేనైతే షాక్ అయినా డీమార్ట్లో కొబ్బరికాయలు చూసి. డీమార్ట్లో కొబ్బరికాయలు అమ్ముతారా అని అనుకున్నాను. తర్వాత 2 మినిట్స్లో రెడీ అయ్యే మ్యాగీ. ఇంట్లో ఏం లేకపోతే చేసుకొని తినడానికి అనేది తీసుకున్నాం. ఇక మా బావ చక్కెర మనం ఛాయ్ తాగుతాం కదా, చక్కెర అయిపోతుందని చెప్పి ఒక్కసారి 4 కిలోల చక్కెర తీసుకున్నాడు. ఇంత చక్కెర ఎందుకు బావ, మనం ఏదైనా ఫంక్షన్ చేస్తానమ్మా అంటే ఉండనితే ఏం కాదు అని అన్నాడు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, బయటికి వస్తుంటే ఈ పాప్కార్న్ అనిపిస్తుంది. ఒక ప్యాకెట్ తెమ్మని చెప్పిన, మా బావ అయితే 3 తెచ్చిండు. ఈ కవర్లో క్యూట్గా ఉన్నాయి. ఇట్లా చూస్తుంటే ఈ కవర్ చింపి తినపోతే అయితే లేదు. బాగున్నాయి కదా. ఇవన్నిటికీ మా డీమార్ట్లో బిల్ ఎంత అయిందో తెలుసా? 2000 పొక్క. నాకైతే గ్లాజరీస్కి డీమార్ట్లోనే ఎక్కువ రేట్ ఉంటుంది అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? మీకు కూడా నా లెక్కనే అనిపిస్తుందా? నాలుగా ఆలోచించేటోళ్ళు ఉంటారు ఎవరైనా? ఉంటే కమెంట్ చేయండి, మా బావకు చూపిస్తాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పి. ఎందుకంటే ఆయన ఏమన్నా తీసుకోమని చెప్తే ఇది ఇక్కడ ఎక్కువ రేట్ ఉంటుంది, బయట తీసుకోవచ్చు అని అంట. నాకు అట్లనే అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. హోల్సేల్ రేట్ షాపులలో ఉండే రేట్స్ కన్నా డీమార్ట్లోనే ప్రైస్ ఎక్కువ అని అనిపిస్తుంది. అప్పుడు మా బావ నాకు రివర్స్ పని చేస్తాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినా బయటనే తీసుకోవాల్సింది కదా అని అంటాడు. ఇదేదైనా తీసుకుందామా అని అడిగినాం అనుకో, ఇక్కడ అద్దులు ఎక్కువ రేట్ ఉంటాయి, బయట తీసుకుందాంది అని అంటాడు. నాకు అర్థం కాదు. వచ్చినామంటే ఖచ్చితంగా తీసుకోవాలని రూల్ ఏమైనా ఉన్నదా? నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఎందుకురా ఫోర్స్ చేయడం నన్ను? ఈసారి మా బుడ్డోడితో డీమార్ట్ షాపింగ్ అయితే మామూలుగా లేదు, దూలే తీరిపోయింది. అబ్బా ఎందుకురా విన్ని తీసుకొని వచ్చినా అని అనిపించింది నాకు. అసలు ఎక్కడ ఆగుతలేడు వాడు. డీమార్ట్ మొత్తం తిరుగుతూనే ఉన్నాడు, ఎవరు కనిపిస్తే వాళ్ళని బెదిరిస్తాడు. ఆ చిన్న చిన్న షార్ట్స్ యాడ్ చేస్తా, చూడండి ఎట్లుందో వాడు ఎట్లా చేస్తాడు డీమార్ట్కి పోయినప్పుడు అని చెప్పి. ఇవాళకి వీడియో అంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్య గడ్డి.